పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాక్కుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి సువిశేష పట్టణాన్ని మనం చూసినట్లయితే పునీత లూకా గారు రాసినటువంటి లేఖలో ప్రభు యొక్క వాగ్దానము, దేవుడు చేసినటువంటి ఆ గొప్ప అద్భుతాన్ని గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ లూకా సువార్తలో ఎలిజబెత్తమ్మ, జకర్యా వారిరువురు గురించి మనము అనేక సార్లు విని ఉన్నాం. వారి యొక్క దాంపత్య జీవితంలో ఉన్నటువంటి లోటు ఆ సంతానం. కానీ ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు మనతో పలుకుతున్నటువంటి మాటలు, దేవాతి దేవుడు దేవదూతల సహాయము ద్వారా ఉన్నటువంటి ఆ యొక్క ఎలిజబెత్తమ్మ గర్భము ధరించి కుమారుని కనును అని ఒక గొప్ప సందేశాన్ని దేవదూత ఈ యొక్క దైవ సంకల్పాన్ని నెరవేర్చినటువంటి ఘట్టాన్ని ఈనాటి సువిశేష పట్టణంలో మనము చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికను గురించి అవిశ్వాసముతో ఇది ఎలా జరుగును అని ఆలోచించి ప్రశ్నించినప్పుడు, ఇది దైవ చిత్తము, దేవునికి ఏది కూడా అసాధ్యమైనది లేదు అని నొక్కి ఒక్కానించి చెప్పినటువంటి పలుకులే దేవదూత యొక్క పలుకులు. కనుక ఈ యొక్క ఎలిజబెత్తమ్మ యొక్క ఆ యొక్క గర్భము గురించి, పుట్టబోయేటువంటి కుమారుడు ఏ విధంగా ఉంటాడు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తాడు, తన జీవితంలో దేనిని ముట్టకుండా ఉంటాడు, దేనిని ఆయన సక్రమైనటువంటి రీతిలో నెరవేరుస్తాడు అనేటువంటివి కూడా తేట తెల్లగా అన్నీ కూడా క్షుణ్ణముగా జకర్యాకు తెలియపరిచున్నది ఈ దేవదూత. ఈ కార్యము నెరవేంత వరకు కూడా నీవు మూగవానిలాగా ఉంటావని కూడా తెలియపరిచినది దేవుని యొక్క ప్రణాళిక. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని ఈనాటి సువార్త పట్టణంలో మనము గ్రహించవలసినటువంటి గొప్ప సత్యం. నీవు వృద్ధాప్యంలో ఉన్నా కూడా దేవుని యందు విశ్వాసముంచి ప్రార్థించినప్పుడు, దేవుడు నావాడే అని చెప్పేసి విశ్వాసంలో పదే పదే నా దేవా నా ప్రభు అని విశ్వాసంతో ఆయనకు ప్రాధేయపడినప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తాడనటానికి ముఖ్యమైనటువంటి విట్నెస్, సాక్ష్యము ఈనాటి సువిశేష పట్టణము. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ జకర్యా, ఎలిజబెత్తెములు సమాజంలో వారు ఒక త్రోసివేయబడినటువంటి వారుగా పరిగణించబడి ఉన్నారు. ఎందుకంటే ఆ రోజులలో సంతానము లేకపోవటము దేవుడిచ్చినటువంటి శిక్షగా పరిగణించేటువంటి వారు. ఈ యొక్క లోకులు కాకులై పొడిచి వారిని ఇబ్బంది పెట్టినటువంటి స్థితిగతులన్నిటినీ కూడా వారు నెమరు వేసుకుంటూ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ప్రార్థనలో ముందుకు వెళుతూ ఉన్నారు. కానీ ప్రార్థనను మాత్రం ఎడతెగక వారు కొనసాగిస్తూ వారి యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించారు. కనుకనే ఈ యొక్క ధూపం వేసేటువంటి సమయం రాగానే దేవదూత దేవుని యొక్క ఆ సంకల్పాన్ని ఈ విధంగా నెరవేరబోతుందని చెప్పేసి పలికినటువంటి రీతిని బట్టి, జరిగినటువంటి సంఘటన బట్టి ప్రజలందరూ కూడా ఆశ్చర్యులైపోయి ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే లోకం మనల్ని కాకుల్లాగా పొడిచినప్పుడు, ఎప్పుడైతే ఈ లోకంలో మనం చిన్న చూపు చూడబడినప్పుడు, ఎప్పుడైతే ఈ లోకం మనల్ని ఏంటోలే అని పట్టించుకోకుండా ఒక త్రోసివేసినటువంటి, ఒక పారవేసినటువంటి రాయిలాగా మనం చూసినప్పుడు, దేవుడు లోకం చూసినట్టు విధంతో మనల్ని చూడడు. ఎందుకంటే మనమందరము కూడా దేవుని ద్వారా దేవుని యొక్క రూపాన్ని పొంది దేవుని బిడ్డలాగా జీవిస్తున్నాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియపరిచేటువంటి గొప్ప సందేశం ఏమిటయ్యా అంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని ఒకటైతే, రెండవది నన్ను అంటిపెట్టుకుని జీవించేటువంటి వారికి నేను ఎప్పుడు కూడా వారిని చెయ్యి వదలను అని ఆయన మనందరికీ కూడా ఒక భరోసాని ఇస్తూ ఉన్నాడు.
అందుకని నేటి సువిశేషపట్నంలో జకరయ ఎలిజబెత్తమ్మలకు పుట్టబోయేటువంటి బిడ్డ పేరు యోహాను అని ఆయన ఇదిగో ఈ యొక్క పత్తు పానీయములు కానీ ఏమీ కూడా ముట్టడని, ఇదిగో సరళమైనటువంటి మార్గములు, ఇదిగో ఎత్తు పల్లాలకు ఉన్నటువంటి మార్గాలను నునుపు మార్గాలలాగా మలిచేటువంటి సేవ చేసేటువంటి శక్తి కృప దేవుడు ఈ యోహానుకు దయచేస్తున్నాడని, అదేవిధంగా ఆయన చేపట్టేటువంటి ప్రతి ఒక్క కార్యములో కూడా ఎన్ని కష్టాలు అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా దాన్ని ముందుకు కొనసాగిస్తూ పాపములను ఖండిస్తూ నీతి నిజాయితీగా జీవించేటువంటి మార్గాన్ని తయారు చేయటానికి ఈ లోకానికి రాబోచున్నాడు అన్నటువంటి శుభవర్తమానాన్ని దేవదూత ఈ యొక్క ఎలిజబెత్తమ్మ జకరియలకు తెలియపరుచున్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క స్నాపకుడు యోహాను కంటే గొప్పవాడు క్రీస్తు భగవానుడు. అందుకని స్నాపకుడు ఒక యోహాను అంటున్నాడు, ఆయన పాదరక్షములు నేను ముట్టుటకు కూడా యోగ్యుడను కాను అంటున్నాడు. కనుక అంత మిక్కుటమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని మనము జరుపుకోబోచున్నాము. కనుక ఆయన యొక్క జన్మదినము లోకానికే శాంతి, సమాధానము, ఆనందాన్ని తెస్తుంది. కనుక ఆ యొక్క జన్మదినానికి మనమందరము కూడా హృదయ శుద్ధి కలిగి నీతి నిజాయితీతో ప్రేమతో జీవించేటువంటి భాగ్యాన్ని మనందరూ కూడా దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఈ జకరయ ఎలిజబెత్తమ్మలు పొందినటువంటి ఆ అద్భుత రీతిలో పొందినటువంటి ఆ యొక్క అద్భుతాన్ని మన జీవితంలో కూడా దేవుని ద్వారా అనేక సార్లు పొంది ఉంటాం, కానీ మనం మర్చిపోయి ఉండవచ్చు. కానీ రానున్నటువంటి ఇంకా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి ఆయన యొక్క కృపతో 30 60 100 దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.